వైసీపీ ఫైర్ బ్రాండ్లలో ఒకరు పేర్ని నాని. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాని చాలా దూకుడుగా ఉండేవారు, రెచ్చిపోయేవారు, ఫైరింగ్ ఆన్సర్ ఇచ్చేవారు. ఇక ఇప్పుడు అధికారం పోయింది, దూకుడు తగ్గింది. కానీ అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు బదులిచ్చింది కూటమి సర్కార్. 2024 ఎన్నికల్లో ఆయన బదులు కుమారుడు రంగంలోకి దిగారు. కానీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పేర్ని నాని చాలా వరకు సైలెంట్ అయ్యారు. అయితే అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. ఇటువంటి నేపథ్యంలో ఆయనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదుకు సివిల్ సప్లై శాఖ ఆదేశాలు జారీ చేసింది. రేషన్ దందాపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధాపై కూడా కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట గిడ్డంగిని పేర్ని నాని నిర్మించారు. దాన్ని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఆ గిడ్డంగిని అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో బియ్యం నిల్వలో వ్యత్యాసాన్ని గుర్తించారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్లు తేల్చారు. వేం బ్రిడ్జ్ సరిగా పనిచేయడం లేదంటూ తప్పించుకునేందుకు పేర్ని నాని యత్నించారు. ఈ క్రమంలో అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది. అసలేం జరిగిందంటే, మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన పౌర సరఫరాల గోదాంలో 90 లక్షల రూపాయల విలువ చేసే రేషన్ బియ్యం గల్లంతైనట్లు గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో నానిపై క్రిమినల్ కేసులతో పాటు రెట్టింపు జరిమానా 1,80,00,000 విధించాలని పౌర సరఫరాల శాఖ సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నంలో నానికి చెందిన 4,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును 2020లో ప్రభుత్వం లీజుకు తీసుకుంది. అయితే ఆ గోదాంలో ఉన్న బియ్యంలో తరుగు వచ్చిందని గత నెల 27న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్కి లేఖ రాశారు నాని. దాదాపుగా 3,200 బస్తాల్లో తరుగు ఉన్నాయని, ఈ మేరకు తాను సొమ్మును చెల్లిస్తానని లేఖలో పేర్కొన్నారు నాని. అయితే ఈ ఫిర్యాదు మేరకు గత నెల చివర్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 145 టన్నుల బియ్యం తగ్గినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 89,72,000గా గుర్తించారు. మరోసారి పూర్తి స్థాయిలో గోదాంను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, అప్పుడు కూడా ఇలాగే వస్తే జరిమానాతో పాటు గోదాంను బ్లాక్ లిస్ట్ లో పెడతామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.